అంబేద్కర్ భావజాలంతో పాలన చేయగల సమర్థవంతమైన వ్యక్తులను, పార్టీలను రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు న్యాయవాది, జై భీమ్రామ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధినేత జడ ప్రశాంత్ కుమార్ గారు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక పురమందిరంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006 నుండి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన వారిలో ప్రముఖ 3 పార్టీలు ఉన్నాయన్నారు. పై 3 పార్టీలు కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కుర్చీలాట ఆడారని అన్నారు. గడిచిన 2019 నుండి నేటి వరకు సుమారు 100 మందికి పైగా దళిత బహుజనుల ఆత్మ గౌరవాలు పూర్తిగా కోల్పోవడంతో పాటు కొందరు ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచారని చెప్పారు. వారిలో డాక్టర్ సుధాకర్, అబ్దుల్ కలాం లాంటి వాళ్లు అనేక మంది ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. 2014 నుండి 2019 వరకు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు మరియు 2019 నుండి నేటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ప్రజలను ఓటు వేయమని అడిగే హక్కు కోల్పోయారని అన్నారు. ఈ క్రమంలో దళిత బహుజనులకు 20,000 ఎకరాలు వ్యవసాయ భూమిని ఎవరి స్వాధీనంలో ఉన్నది వారికి వచ్చే విధంగా పోరాటం చేసిన ఘనత భీమ్రావ్ భారత్ పార్టీకి దక్కుతుందన్నారు. ఈ నేపథ్యంలో దళిత బహుజన యువతీ యువకులు రానున్న 2024 ఎన్నికల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇవ్వగల పార్టీని గుర్తించి వారికి ఓటు వేయాలని వివరించారు. దమనకాండ ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, లేకపోతే నేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎజెండాను మోసుకొని ఈరోజు రాష్ట్రంలో 0.5% ఓట్లు లేని భారతీయ జనతా పార్టీ భుజాలని మోసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీల మీద, ఎస్టీల మీద, క్రిస్టియన్ల మీద, ముస్లిమ్స్ మీద అజమాయిషీ చలాయించాలని చూసేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని ఈ రాష్ట్ర పార్టీల పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చొప్పించడం అనేది అత్యంత దుర్మార్గకరం. ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ శిక్షణ తరగతుల్లో లేదా సదస్సులో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 1956 నుంచి ఈ రోజు వరకు 2023 సంవత్సరం వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి వరకు జరిగినటువంటి చుండూరు, కారంచేడు, నీగుండ, పట్టిపుప్పం, నిన్న మొన్నటి వరకు సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్న అంశాల వరకు చూసుకుంటే కొన్ని వేల మంది దళితులు అసూలు బాసిన ఒక్క అభ్యర్థికి, ఒక్క వ్యక్తికి కూడా ఈరోజు శిక్ష పడలేదు అంటే ఏ సమాజంలో బతుకుతున్నామో మనం అర్థం చేసుకోవాలి. 2024లో రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకమైనటువంటి సంవత్సరం. ఈ కీలకమైనటువంటి సంవత్సరంలో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. మన భవిష్యత్తును నిర్దేశించుకునేటువంటి ఎలక్షన్స్ ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది, నేను కులాన్ని, మతాన్ని గురించి మాట్లాడను కానీ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజాస్వామ్యం బతకాలి అంటే నన్ను కొడితే పోలీస్ వచ్చి పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, కొట్టిన వాడిని అరెస్ట్ చేయాలి అంటే మీరు ఎవరికి కొట్టేయాలో డిసైడ్ చేసుకోండి. నా పట్టా భూమిని పక్కోడు స్థలం ఆక్రమించేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నన్ను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి శిరోమణం చేస్తే ఎందుకు ఓటేయాలో ఆలోచించుకుంటాను. నా ఇంటికి 2,000 రూపాయలు ఇచ్చి నాకు 20,000 రూపాయలు నా సొమ్ముని లాగేసుకుంటుంటే నా బిడ్డకు ఉద్యోగం లేకపోతే తల్లిదండ్రులు ఏం చేయాలో ఆలోచించుకోండి. 1000 రూపాయలు, 1,500 రూపాయలు పెన్షన్ ఇచ్చి కందిపప్పు 250 రూపాయలు, నూనె, ఆయిల్ మొత్తం పెంచేసేసి రాష్ట్రంలో దోచేసుకుంటుంటే ఏం చేయాలో ఆలోచించండి. 10,000 రూపాయలు సంపాదించేవాడు ఈ రోజున కనీసం ఒక పూట కూడా పూర్తిగా అన్నం తినలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కాదా? ఇలాంటి వ్యక్తులకి మనం మళ్ళీ ఓటేసి మరలా మనం ఉరికి కుప్పంలోకి వెళ్ళిపోతామా? ఆయనకంత ఈయన, ఈయనకంత ఆయన, ఇంకా ఆల్టర్నేటివ్ వద్దా ఈ రాష్ట్రంలో? ఎవరికి ఏం చేశారు అనేది మాట్లాడితే ఎవ్వరు ఏం చేసింది లేదు. మనమే చేసుకోవాలి. ఇది మన పరిపాలన, మన డబ్బు, మన సమాజం. ఆలోచించుకోమని ప్రజలను కోరుతున్నారు. ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో వక్తలందరూ మాట్లాడింది అదే. మీరందరూ కూడా ఆలోచించుకొని, రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి, నెల్లూరు ప్రజలు ఆలోచించుకోవాలి. రేపు 2024లో ఆలోచించి ఓటేయమని, ఈ రాష్ట్రంలో మన బతుకులు బాగు చేసే వ్యక్తులకు ఓటేయమని నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా ప్రజలు కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు పట్టణము టౌన్ హాల్ నందు డిసెంబర్ 14వ తారీఖు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మానవ హక్కుల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ హైకోర్టు అడ్వకేట్గా మాజీ న్యాయమూర్తిగా ఉన్నటువంటి శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారు పిలవడం జరిగింది.
వారి కార్యక్రమానికి వచ్చి ప్రజలకు ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలలో అవేర్నెస్ కలిగించడం జరిగింది. మరి ఈరోజు సమాజం ఏ దిశలో నడుస్తుందో ప్రజలకి ఆలోచన కలిగించడం అనేది జరిగింది. ప్రజలలో మానవ హక్కుల మీద అనగా భారతదేశం రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి రాబో ఎలక్షన్లో ఒక మంచి సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునే దిశలో ప్రతి ఒక్క ఓటరు చైతన్యవంతులు కావాలని, మందుకి డబ్బుకి మరి బిర్యానీ ప్యాకెట్లకి మీ ఓట్లు అమ్ముకోవద్దని వర్తలందరూ కూడా మరి మీ యొక్క హక్కు. మరి ఈరోజు మీరు ఓటు వేస్తున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి పేదవాడికి ఓటు రావాలి, చదువు ఉన్నా లేకపోయినా ప్రజల్ని నాయకుల్ని ఎన్నుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉండాలని ఓటు హక్కు కల్పించారు. కాబట్టి ఈరోజు ఆ ఓటుని మరి నిజమైన సేవ చేసేటువంటి సేవకులకు ఓటేసి మంచి పరిపాలకులను రాబోయే 2024 ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో మంచి ఎమ్మెల్యేలను ఎన్నుకొని మంచి ప్రభుత్వాలను మరి ఉన్నట్లయితే మానవ హక్కులను పరిరక్షించే విధంగా నాయకులు పనిచేస్తారు. ఈ ధనవంతులు ఈ యొక్క దౌర్జన్యాలు చేయడానికి, వ్యాపారాలు చేయడానికి ఎమ్మెల్యేలుగా మీ ముందుకు వస్తారు. వాళ్ళని మీ ఓటు అనేటువంటి ఆయుధంతో తరితరం కొట్టాలని మరి ఈ యొక్క నెల్లూరు పట్టణంలో అందరికీ పిలుపునిస్తున్నాను. నా పేరు డాక్టర్ మైనంపాటి యేసురత్నం, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను.